హాయ్ గైస్, హిట్ 3 మూవీ చూశాను. మరి హిట్ 3 హిట్ అయిందా మరి ఫ్లాప్ అయిందా దీని గురించి మాట్లాడదాం. హిట్ 1 చూసుకుంటే విశ్వక్సేన్ గారు ఆ మూవీ కూడా డీసెంట్గా చాలా బాగుంటుంది. అండ్ హిట్ 2 ఇంకా ఒక లెవెల్లో ఇంకా బాగుంటుంది. ఇంకా హిట్ 3 విషయానికి వస్తే ఈ హిట్ 1 హిట్ 2 దానికి మించి ఉంది ఇది. అంటే హిట్ 1 హిట్ 2లో ఇంత వైలెన్స్ అనేది ఎక్కువ ఉండదు. బట్ హిట్ 3 వచ్చేసరికి వైలెన్స్ అనేది పెరిగింది, దారుణంగా పెరిగింది. నాని గారి క్యారెక్టర్ తగ్గ రోల్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు హిట్ 3లో ఏదైనా చూసుకోండి, హిట్ 1 కానీ హిట్ 2 కానీ హిట్ 3 కానీ ఏదైనా చూసుకుంటే మిస్సింగ్ కేసెస్ వస్తూ ఉంటాయి. సో వాటిని సాల్వ్ చేయాలి హీరో. సో అదే ప్లాట్లో హిట్ 3 కూడా ఉంటుంది. మిస్సింగ్ జరుగుతూ ఉంటుంది అండ్ దాన్ని సాల్వ్ చేయాలి. నాని గారు ఎలా సాల్వ్ చేశారు, ఏం జరిగింది, అసలు ఆ మిస్సింగ్ కేసెస్ ఏంటి, ఎవడా విలన్ ఏంటి అనేది దీంట్లో సస్పెన్స్ అనమాట. రొటీన్ స్టోరీ అయినా సరే కానీ బట్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. అండ్ హిట్ 3 కూడా ఇంతకుముందు మూవీ లాగానే ఈ ప్లాట్ ఒకటే, బట్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం మాత్రం చాలా బాగుంటుంది. దానికి తోటి వైలెన్స్ యాడ్ అవ్వడం వల్ల వావ్ అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. నాని గారు యాక్టింగ్ కానీ, అసలు ఆ ఫైట్స్ కానీ, ఆ వైలెన్స్ కానీ వేరే లెవెల్ అయితే ఉంది. అండ్ శైలేష్ కొలను గారు డైరెక్టర్, ఆయన మాత్రం ఈ స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. మిస్సింగ్ కేసెస్ ఎలా మిస్ అవుతున్నారు, దాని విలన్ ఎవడు, అసలు మిస్ అయిన వాళ్ళని ఏం చేస్తున్నారు అనేది ట్విస్ట్ అనమాట దీంట్లో. అండ్ మీకు ఇంటర్వెల్ ప్లాట్లో ఒక ప్లాట్ అయితే రివీల్ అవుతుంది. దాన్ని బట్టి సెకండ్ హాఫ్ అయితే వెళ్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ మాత్రం మీకు ఎంట్రీలోనే స్టోరీలోకి వెళ్ళిపోతారు, ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. మీ థియేటర్లో కూర్చుకుంటే అప్పుడే అయిపోయింది ఫస్ట్ హాఫ్ అని అలా అనిపించింది అనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు చూసేటప్పుడు. ఆ టైం అనేది మీకు అర్థం కాదనమాట. అండ్ ఇంటర్వెల్లో ఒక ప్లాట్ రివీల్ అవుతుంది. ఆ ప్లాట్ రివీల్ని సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేస్తారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది, ఒక ట్విస్ట్ వస్తుంది. శైలేష్ కొరగా నాకు నచ్చింది ఏంటంటే విలన్ ఎవరు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎక్కువగా చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ హిట్ 3లో కూడా అలాగే ఉందన్నమాట, ఎక్స్పెక్ట్ చేయలేరు. మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది, సో మిస్ అవుతుంది. అండ్ లాస్ట్లో హిట్ 4 కూడా ఉంది, బట్ దానికి ఒక హీరో అనేది యాడ్ అవుతారు. మీరు మూవీ చూసి ఆ హీరో అనేది తెలుసుకోండి. ఎస్పెషల్లీ ఈ మూవీలో నాకు బాగా నచ్చిందంటే క్లైమాక్స్. అసలు ఊచకోత ఉంటుంది. మీరు ట్రైలర్లో చూసే ఉంటారు కదా, లాస్ట్లో ఆ సూట్ వేసుకొని ఫైట్స్ ఉంటాయి. అసలు అది వేరే లెవెల్ వైలెన్స్ అనమాట. ఏ రేటింగ్ ఇచ్చారు దీనికి, ఈ మూవీకి? చిన్నపిల్లల్ని రాకూడదు అని చెప్పేసి. బట్ పర్లేదు, తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఏ రేటింగ్ ఉంది కానీ పర్లేదు, తీసుకెళ్ళవచ్చు, ఏం కాదు. ఆ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం వైలెన్స్ మాత్రం అదిరిపోద్ది. అంటే నానికి కోపం ఎక్కువ అనమాట. క్రిమినల్స్ కనపడితే అతని కోపం ఎక్కువ వస్తుంటుంది ఈ మూవీలో. ఆ మిస్సింగ్ కేసు ఎలా మిస్ అవుతున్నారని సాల్వ్ చేయడమే ఈ మూవీ. బట్ విలన్ ఎవరు దాంట్లో అనేది మీకు ఒక మంచి ట్విస్ట్ అనమాట. అది క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. చాలా బాగుంది మూవీ మాత్రం, నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ఓల్డ్ స్టోరీ అంటే ఆ మిస్సింగ్ కేసెస్ దాన్ని రీసాల్వ్ చేయడం ఇదే స్టోరీ, బట్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం, చూపించే విధానం, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగించే విధానం మాత్రం డైరెక్టర్ గారు మాత్రం చాలా ప్లాన్గా అయితే రాసుకున్నారు. ఆయన ప్లాన్గా అయితే తీశారు ఈ మూవీ. అంత బాగుంది మూవీ అయితే. అండ్ దీనికి తోడు బీజిఎం, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది నాకైతే. ఫైట్స్కి కానీ, ఆ ఎలివేషన్స్ కానీ వచ్చే బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి, నాని గారి ఎలివేషన్ చాలా బాగుంటాయి, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఎలివేషన్స్. అంత బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఎలివేషన్స్. మూవీ పరంగా మాత్రం ఎలాంటి డౌట్ అయితే అక్కర్లేదు. మూవీ అయితే చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. బట్ ఏ రేటింగ్ ఇచ్చినా కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొద్దు అన్నారు కదా, వైలెన్స్ కొద్దిగా ఎక్కువనే ఉంది. అదేంటి, వైలెన్స్ మాత్రం ఈ మూవీలో చాలా ఉంది. ఏ రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు, బట్ చిన్నపిల్లల్ని మీరు తీసుకెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ వల్గారిటీ ఏమైనా ఉందంటే అలాంటిది ఏం లేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఓకే, ఆమె క్యారెక్టర్ ఆమె బాగానే చేశారు. అండ్ మిగతా పాత్రలు కూడా బాగానే చేశారు. అండ్ హిట్ 1 హిట్ 2 కొన్ని ఫ్లాట్స్ అనేది వదిలేస్తూ ఉంటారు. సో దాంట్లో హిట్ 3లో కూడా కొన్ని వదిలేశారు హిట్ 4కి. బట్ మరి ఇవన్నీ మిక్సింగ్ అనేది ఎప్పుడు కలుపుతారు అనేది తెలియదు. మీరు మూవీ చూసి బాగా అర్థమవుతుంది. హిట్ 1 కానీ హిట్ 2 కానీ ఆ మూవీ చూస్తుంటే కొన్ని ప్లాట్స్ వదిలేస్తారు. అలాగే హిట్ 3లో కూడా వదిలేశారు, దాన్ని మొత్తం మిక్స్ చేసి ఒక సినిమాలో కలుపుతారు నాకు తెలిసి. అండ్ హిట్ 4 పెద్ద స్టార్ హీరో ఉండబోతున్నట్టు రివీల్ అయితే అయింది. బట్ ఆ హీరో ఎవరనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. అండ్ ఈ మూవీలో అడ్విశేష్ గారు కూడా కనపడతారు. అండ్ సుహాస్ గారు అయితే వాళ్ళైతే ఎవరు ఉండరు, అడ్విశేష్ గారు ఒకరైతే కనపడతారు. అండ్ మూవీ పరంగా ఓవరాల్గా ఎలా ఉంది అంటే మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ పరంగా బాగుంది, బీజిఎం పరంగా బాగుంది, ఫైట్స్ పరంగా బాగుంది, ఆల్రౌండ్ అనిపించింది. నాకు ఎక్కడా కూడా మైనస్ అయితే అనిపించలేదు. స్టోరీ కూడా ఎక్కడ ల్యాగ్ అయితే లేదు, స్పీడ్గా వెళ్ళిపోతుంది మూవీ మాత్రం. చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా మనకి థియేటర్లో కూర్చున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది నేను ఇచ్చే రేటింగ్ ఈ మూవీకి ఎంత అంటే అవుట్ ఆఫ్ 5కి నేనైతే 4 ఇస్తాను రేటింగ్. నాకైతే అంత బాగా నచ్చింది. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎక్కువ వల్గారిటీ అయితే ఎక్కువ ఏం లేదు, బట్
హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇది ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.